శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబోయేటువంటి గ్రహ సంబంధించినటువంటి విషయాలు ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే మనకి ఫిబ్రవరి 6వ తేదీ నుంచి జూన్ 2వ తేదీ వరకు కుజుని యొక్క సంచారం. ప్రత్యేకంగా కుజుడు ఫిబ్రవరి 6 నుంచి దాదాపుగా 40 రోజులు అంటే మార్చి 16వ తేదీ వరకు ఉచ్చస్థితిలో ఉంటాడు. అయితే ఇక్కడ ఏమిటంటే రవితో కలిసి ఉంటున్నాడు ఇక్కడ. దాని తర్వాత కుంభరాశిలోకి ప్రవేశించి మరొక 40 రోజులు, దాని తర్వాత మీనంలోకి ప్రవేశించి ఒక 40 రోజులు చిల్లర, ఇలా మొత్తం మీద జూన్ 2వ తేదీ వరకు ఒక 40 రోజులు మకరంలో ఉచ్చస్థితిలోని, మరొక 40 రోజులు చిల్లర కుంభంలోని, మరొక 40 రోజులు చిల్లర దాదాపుగా మీనంలో. అంటే ఎందుకంటే అన్ని రాసులు తిరుగుతుంటాడు కదా, ఎందుకు మీరు ప్రత్యేకంగా కుంభంలో మీనంలో దాని గురించి ప్రత్యేకంగా చెప్తున్నారు అంటే, ఎప్పుడైనా ఏదైనా ఒక గ్రహం తను ఉన్న స్థితి నుంచి, తనున్న రాశి నుంచి ఏ రాసుల్లోకి ఎంటర్ అవుతూ ఏ గ్రహాలతో కలుస్తున్నప్పుడు ఎటువంటి పరిస్థితులు వస్తుంటాయి, అది జన్మ జాతక చక్రరీత్యా ఆ యొక్క లగ్నము లేదా రాసుల వారికి ఎటువంటివి వస్తాయి, అదేవిధంగా గోచారంలో గ్రహాల యొక్క స్థితి ఎప్పుడైనా విరుద్ధమైనటువంటి 2 గ్రహాలు కలుస్తున్నప్పుడు ఎటువంటి ఫలితాలు వస్తాయనేటువంటిది మనకి మైథుని జ్యోతిష్యము అనేటువంటి దాంట్లో చెప్పబడింది. కాబట్టి ఈ కాంబినేషన్ ఏదైతే ఉందో, ఈ రెండు గ్రహాలు ఈ విరుద్ధమైనటువంటి ఎనర్జీస్ ఎప్పుడైతే కలుస్తాయో ఇవి భౌగోళికంగా ఎటువంటి పరిస్థితులను తెచ్చిపెడతాయనేటువంటిది కూడా ఆఖరిలో చెప్తాను. అయితే ముందుగా ఈ 12 లగ్నాల వారు లేదా రాసుల వారికి ఏ విషయాల పట్ల జాగ్రత్త వహించాలి, ఏ పరిహార మార్గం చేసుకోవాలి, ఏ విషయాల పట్ల మంచి ఫలితాలు ఉంటాయి అనేటువంటి విషయాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. కర్కాటక లగ్నము, కర్కాటక రాశి. కర్కాటకం వారికి కనుక చూసుకున్నట్లయితే మొదట 40 రోజుల పాటు ఫిబ్రవరి 6వ తేదీ నుంచి మార్చి 16వ తేదీ వరకు కుజుడు ఉచ్చస్థితిలో ఉన్నప్పుడు మీకు కలిగేటువంటి ఫలితాల్లో ప్రత్యేకంగా ఈ యొక్క కర్కాటక రాశికి 7వ స్థానంలో ఈ యొక్క సంచారం జరుగుతుంది. కుజుడు రవితో కలిసి ఒక 10 రోజులు ఉంటాడు, దాని తర్వాత ఎగ్జాల్ట్ పొజిషన్లో ఉంటాడు. ఉచ్చస్థితిలో ఉండేటువంటి కుజుడు ప్రత్యేకంగా పేరు ప్రఖ్యాతలని, మీకు రాజయోగ కారకుడు కాబట్టి కేంద్రంలో ఉన్నాడు కాబట్టి పేరు ప్రఖ్యాతలను ఇవ్వడము, ఇటువంటి ఫలితాలు ఇస్తాడు. కాకపోతే ఇక్కడ కొద్దిగా ఈ ఫైరీ ప్లానెట్స్ 2 కలుస్తున్నాడు. మొదటి 10 రోజులు కూడా కొద్దిగా ఈ జీవిత భాగస్వామితో కానివ్వండి, పార్ట్నర్స్తో కానివ్వండి, కొంచెం ఘర్షణ వాతావరణము ఉంటూ వారి ద్వారా ఇంప్రూవ్మెంట్స్ కూడా ఇస్తూ ఉంటాడు ఇక్కడ. అది అలాగే ఈ కుజుడు ఎప్పుడైతే మకరంలోకి కుంభంలోకి ప్రవేశిస్తాడో, మకరం నుంచి కుంభంలోకి ప్రవేశిస్తాడో ప్రత్యేకంగా 16 మార్చ్ నుంచి దాదాపుగా ఏప్రిల్ 24వ తేదీ వరకు కుంభంలో ఉంటాడు. ఈ ఏప్రిల్ 24వ తేదీ వరకు ఉండేటువంటి ఈ యొక్క దాదాపు 38 నుంచి 39 రోజులు అంటే 40 రోజులు దాదాపుగా ఉండేటువంటి, ఎందుకంటే 40 డేస్ 45 డేస్ మధ్యలో తిరుగుతూ ఉంటుంది కుజుడు యొక్క ప్రయాణం. ప్రతి రాశిలో 38-39 రోజుల నుంచి 45 రోజుల మధ్యలో తిరుగుతూ ఉంటుంది. అయితే ఈ కాంబినేషన్లో ప్రత్యేకంగా ఇచ్చేటువంటి రిజల్ట్ ఏమిటి, కర్కాటకం వారికి మంచి ఏమిటి, ఇక్కడ జాగ్రత్తలు ఏమిటి అంటే, ఇక్కడ కూడా కొంతవరకు ఫైనాన్షియల్ గ్రోత్ ఇస్తాడు. కాకపోతే ఆకస్మికంగా సంఘటనలు అంటే చూడండి, సడన్గా ఏదో ఒక డెసిషన్ తీసుకున్నానండి, అర్రే నేను ఈ డెసిషన్ తీసుకోకుండా ఉండాల్సిందే అని అంటే ఆకస్మికంగా నిర్ణయాలు ఏవి తీసుకోకూడదు ఇక్కడ. రెండవది, వాహనాల మీద వెళ్ళేటప్పుడు, రోడ్లు దాటేటప్పుడు కొంత జాగ్రత్తగా ఉండాలి. పూర్వీకుల ఆస్తుల్లో ముఖ్యంగా తాతగారు ఆస్తికి సంబంధించిన విషయంలో నిర్ణయాలు, తొందరపాటు నిర్ణయాలు అక్కడ పనికి రావు అనేటువంటిది ఈ యొక్క కుజుడు ఇక్కడ మనకి సూచిస్తున్నాడు. అలాగే ఇదే కుజుడు దాదాపుగా మీకు ఈ ఏప్రిల్ 24వ తేదీ నుంచి జూన్ 2వ తేదీ వరకు దాదాపుగా ఈ 40 రోజులు, 42 రోజులు, 44 రోజులు దాదాపుగా ఎప్పుడైతే మనకి మీన రాశిలో సంచరిస్తుంటాడో, భాగ్యస్థానంలో సంచరిస్తుంటాడు. ఇక్కడ మీకు ఇచ్చేటువంటి ఫలితాల్లో ప్రత్యేకంగా ఇది కొంతవరకు రుణ సంబంధించిన విషయంలో లబ్ధిని, శత్రువుపై జయాన్ని, కోర్టు వ్యవహారాలకు సంబంధించిన విషయంలో కొంత పాజిటివ్గా ఇచ్చేటువంటి ఫలితాలు ఇస్తుంటాడు ఇక్కడ. కాకపోతే ఇక్కడ బ్యాంక్ ట్రాన్సాక్షన్స్, తండ్రి గారి ఆరోగ్య సంబంధించిన, తండ్రి గారితో కూడినటువంటి విషయాల్లోనే కొంత గురువులతో తెలియని ఒక ఘర్షణ, ఎందుకంటే 9వ స్థానం గురుస్థానంగా చెప్తూ ఉంటారు. అక్కడ రాహు ఉండి కుజుడు యొక్క ఎంట్రీ అవుతుంది కాబట్టి మిస్కమ్యూనికేషన్స్ రావడం, బికాజ్ ఆఫ్ అక్కడ బుధుడు కూడా ఉన్నాడు కాబట్టి ఈ 4.5 నెలలు ఈ కుజుడు యొక్క ప్రభావం అనేటువంటిది వీటి మీద, అంటే మీ యొక్క కర్కాటకం వారికి వీటి మీద ప్రభావం ఈ రకంగా చూపిస్తుంది.
అయితే మరి ఇక్కడ మంచి కూడా చేయాలి కదండి. అంటే ఖచ్చితంగా శత్రువుపై జయాన్ని, రుణాలు లభించడానికి, కాంపిటీషన్ రిలేటెడ్ సంబంధించిన వాటిలో రాణించడానికి, స్పోర్ట్స్ రంగాల్లో ఉండేటువంటి వారికి రాణించడానికి కర్కాటకం వారికి అద్భుతంగా పనిచేస్తూ ఉంటాడు. ఇక మీరు చేయవలసిన దేవతా ఆరాధన స్కందోపాసన చేయాలి. అదేవిధంగా నవగ్రహాల్లో కుజ, శని, రాహు, రవి గ్రహాల దగ్గర ఈ యొక్క దాదాపుగా 125 రోజులు దాదాపుగా ఉంటుంది దీని ప్రభావం. కాబట్టి 125 రోజులు వీలున్నప్పుడల్లా నవగ్రహాల దగ్గర, ఈ గ్రహాల దగ్గర దీపారాధన చేస్తూ గోవుకి బెల్లము, క్యారెట్లు తినిపించండి, అన్ని విధాలా బాగుంటుంది. మరి ఈ కుజ రాహు లేదా కుజ శని, కుజుడు ఎగ్జాల్టెడ్, ఈ పొజిషన్స్ వల్ల భౌగోళికంగా కలిగేటువంటి ఫలితాలు ఏమిటి? కుజుడు గనక ముఖ్యంగా మనకి ఫిబ్రవరి 6వ తేదీ నుంచి ఎప్పుడైతే రాజులకి కారకుడైన రవితో కనెక్ట్ అయ్యాడో, దీంతోపాటు సంక్రాంతి పురుషుడు అంటారు, మనం సంక్రాంతికి చెప్పుకున్నాం. ఆ సంక్రాంతి పురుషుడు యొక్క లక్షణాల్లో కూడా ఏం కనబడింది మనకు అక్కడ? రాజుల మధ్యన యుద్ధము, రాజుల మధ్యన యుద్ధ వాతావరణము. అదేవిధంగా కొన్ని చూడండి, మనం చూస్తూ ఉంటాం, కొన్ని గొడవలు జరుగుతున్నాయండి లోకంలో, కొన్ని అల్లర్లు జరుగుతున్నాయి. అంటే ఏమిటి? ఎవరికి కారకుడు? కుజుడు దేనికి కారకుడు? అల్లర్లకి, గొడవలకి, అదేవిధంగా ఇట్లాంటి వాటికి కారకుడు. కాబట్టి ఈ అల్లర్లు, గొడవలు జరగడానికి జూన్ 2వ తేదీ వరకు ఈ కుజుడి యొక్క ప్రయాణం ఏదైతే ఉందో మకరం నుంచి, ముఖ్యంగా మకరంలో ఎంటర్ అయినప్పుడు ఏంటి, ఫిబ్రవరి 6 నుంచి కొంచెం మనకి భూకంపం వచ్చింది, మరలా ఇంకోసారి భూకంపం రావడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. బికాజ్ ఆఫ్ భూతత్వ రాశుల్లో 2 ఫైరీ ప్లానెట్స్ జరిగినప్పుడు భూకంపాలు, అగ్ని ప్రమాద సంబంధించిన, అంటే ఏంటి, ఎక్కడైనా కొంచెం మనం ఎక్కువగా క్రౌడ్ ఉంది, అక్కడ ఏదైనా అగ్ని ప్రమాదానికి సంబంధించిన జాగ్రత్తలు తీసుకోవాలని అర్థం. మనకి జ్యోతిష్ శాస్త్రంలో, ముండెన్ ఆస్ట్రాలజీలు ఇవన్నీ ఎందుకు చెప్తారంటే, ఈ యొక్క కండిషన్, ఈ గ్రహాల యొక్క స్థితి ఇలా ఉంది కాబట్టి ఆ ఎనర్జీ ఎక్కువగా ఉంటుంది. గ్రహాలు ఏవైతే 2 గ్రహాలు కలుస్తాయో ఆ ఎనర్జీ ఎక్కువగా ఫామ్ అవుతుంది యూనివర్స్లో. ఎక్కువగా ఫామ్ అయినప్పుడు ఆ ఎనర్జీతో జాగ్రత్తగా ఉండాలి. ఆ ఎనర్జీ మంచి చేస్తుంది, ఇబ్బంది ఉంటుంది. కాబట్టి పర్టికులర్గా ఫిబ్రవరి 6వ తేదీ నుంచి 40 రోజుల పాటు, అంటే మార్చి 16వ తేదీ వరకు భూమికి సంబంధించిన విషయంలోని, రాజులకు సంబంధించిన విషయంలోని కొంచెం, అంటే ఈ భూకంపాలు కావచ్చు, రాజులకు సంబంధించిన విషయం అంటే గొడవలు కావచ్చు, యుద్ధ సంబంధంగా ఆలోచనలు కలగడం కావచ్చు, ఇవి ఎక్కువగా ఇస్తూ ఉంటుంది ప్రత్యేకంగా. దానికంటే ముందు ఇచ్చినా సరే మనం ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. ఎందుకంటే దాన్ని గ్రహాలు ధనుస్సు రాశిలో 15 డిగ్రీలు ఎంటర్ అయిపోయిన తర్వాత వెంటనే దాని రిజల్ట్ ఇవ్వడం కూడా స్టార్ట్ అవుతుంది. కాబట్టి అది. అదేవిధంగా మరి ఈ కుంభరాశిలో కూడా కుజుడు ప్రవేశిస్తున్నాడు శని దగ్గరికి. ఇక్కడ కూడా ఏంటంటే శని కుజులు ఇద్దరు కూడా విరుద్ధమైనటువంటి గ్రహ సంబంధం కాబట్టి కొద్దిగా ఈ నిగూఢంగా కొన్ని మనకు చూడండి, మనం ఒక్కోసారి వింటూ ఉంటాం, ఏమంటే నిగూఢంగా సంథింగ్ వాళ్ళు ఒక ప్లాన్ చేశారు, అక్కడేదో బయటకు సంబంధించిన కొన్ని దేశాల వాళ్ళు ఇట్లా ప్లాన్ చేసి నిగూఢంగా కొన్ని బ్లాస్టులు చేశారు. మనకు చూడండి, జల సంబంధించినటువంటి వాటిల్లో బ్లాస్టులు చేస్తూ ఉంటారు చూసారా. లేకపోతే ప్రకృతి వైపరీత్యంగా కూడా కొన్ని జల సంబంధమైన ప్రదేశాల్లో కూడా కొన్ని బ్లాస్ట్లు అవ్వడం లాంటివి చూస్తూ ఉంటాం. అది మనకి లావాలు, సముద్ర గర్భంలో లావాలు పొంగడం కావచ్చు, సముద్ర గర్భంలో జరిగేటువంటి కొన్ని. ఎందుకంటే ఇక్కడ కుంభం అనేటువంటిది ఏమిటంటే కుండ, లోతైనటువంటి విషయాలు, జల సంబంధించినటువంటి విషయాలను చెప్తూ ఉంటుంది. అక్కడ కుజుడు ప్రవేశం అవడం వల్ల ఇటువంటి ఫలితాలు వస్తూ ఉంటాయి. అలాగే మీనరాశిలో ఎప్పుడైతే రాహువు కూడా సంచరిస్తుంటాడో అక్కడ బుధుడు ఉన్నాడు. బుధుడు రాహుతో పాటు కుజుడు ఎప్పుడైతే నీచ స్థానంలో ఉండేటువంటి బుధుడితో కుజుడు సంబంధం కలిగిందో, కమ్యూనికేషన్ రిలేటెడ్ సంబంధించిన వాటి మీద కూడా దాని ప్రభావం ఉంటుంది. బుధుడు కమ్యూనికేషన్స్ కారకుడు. నీచబడినటువంటి కుజుడితో సంబంధం కలిగింది, రాహుతో సంబంధం కలిగింది. అప్పుడు ఏమవుతుంది, కమ్యూనికేషన్ రంగాల మీద వాటి మీద దాని ప్రభావం చూపిస్తుంది. ముఖ్యంగా 40 రోజులు చెప్పుకుంటున్నాం కదా, ఆఖరి 40 రోజులు ఈ యొక్క ప్రభావం అనేటువంటిది పడుతుంది. ఆ యొక్క ప్రభావం 2 జూన్ వరకు ఉంటుంది. కాబట్టి ఏమిటి, మీరందరూ కూడా ఈ కమ్యూనికేషన్ రిలేటెడ్ సంబంధించిన విషయాల్లోని, ఎక్కడికైనా క్రౌడ్ ఎక్కువగా వెళ్ళేటువంటి ప్రదేశాల్లోని, అదేవిధంగా కొన్నిసార్లు చూడండి, మనకి చిన్న విషయాల వల్ల మనకి ఆరోగ్య సంబంధించిన విషయంలో మనకి మొన్న కరోనా లాంటిది ఎట్లాంటిదో అలాంటిది ఏదైనా చిన్న వైరస్ల వల్ల ఇబ్బంది రావడం, ఇట్లాంటి వాటికి ప్రభావం చూపిస్తూ ఉంటుంది ఈ కుజరాహుల యొక్క ప్రభావం. కానీ కుజశనులు ముఖ్యంగా ఏంటంటే అల్లర్లు అవ్వడానికి, గొడవలు అవ్వడానికి, రాజకీయ నాయకుల మధ్యన గొడవలకి, రాజకీయ పరంగా జరిగేటువంటి ఎలక్షన్స్లో అనేకమైనటువంటి డ్రాస్టిక్ చేంజెస్కి, కొన్ని యుద్ధ సంబంధించిన విషయాలకి, ఇట్లాంటి వాటికి దీని ప్రభావం చూపిస్తుంది. కాబట్టి అందరూ కూడా, ఎందుకంటే బయట వాతావరణం ఎలా ఉన్నా కూడా మనం సేఫ్గా ఉండాలి. కాబట్టి మీరందరికీ నేను చెప్పేది ఒకటే, చండీ పారాయణం రోజు చేయండి, చండీ రోజు వినండి. చక్కగా చండీకి సంబంధించినటువంటి
మనకి ఇంట్లో ప్లే చేయండి. అలా ప్లే చేస్తూ మీ పనులు మీరు చేసుకోండి. ఆటోమేటిక్గా ఆ ఇంట్లో ఆ తరంగాలు ఎప్పుడైతే మన చుట్టూ తిరుగుతూ ఉంటాయో ఇంట్లో ఒక్కరికి కూడా ఎటువంటి హాని కలగకుండా ఉంటుంది. ఒకటి. రెండవది, అమావాస్యలు వచ్చినప్పుడు పెద్దలకి తప్పకుండా మీరు బియ్యము, కూరగాయలు, స్వయం పాకము అంటారు, దాన్ని ఇవ్వండి. వీలైనంత మటుకు గోశాలకు వెళ్ళి గోవులకి క్యారెట్లు, బెల్లం లాంటివి తినిపించండి. ఇవి కనుక చేస్తే ఏమవుతుందంటే బయట జరిగేటువంటి ఏవైతే ఈ గ్రహస్థితి వల్ల జరిగేటువంటి ప్రభావం ఏదైతే ఉందో అది తగ్గుతుంది. ఎందుకంటే ప్రతి మనిషి చేసేటువంటి ధార్మికమైనటువంటి పని వల్ల. రెండవది, మీకు మీ జన్మజాతకంలో ఉన్నటువంటి దోషం ఏదైతే ఉందో అవి యోగంగా మారుతుంది. కాబట్టి ఇవి చేసి మీరు దేశానికి మరియు మీకు కూడా శుభాన్ని కలిగింపజేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శ్రీమాత్రే నమః.